కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన అంటే రామారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా ఈయన పనిచేయడము అది ఒక ఎత్తు అయితే, మళ్ళీ తర్వాత భాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన చేసినటువంటి ఆందోళన కార్యక్రమం, ఈయన చేసినటువంటి ఉద్యమం, అది కాపుల కోసం చేసినటువంటి ఆ ఉద్యమం చరిత్రలో మర్చిపోలేనటువంటి ఉద్యమం అది. ఆ తర్వాత అప్పుడు వాళ్ళు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఒక అడుగు తగ్గి కాపులను బీసీలోకి చేరుస్తామనే ఆలోచన వచ్చిన సందర్భం ఉంది. కాకపోతే అది కేంద్రం చేతిలో ఉంటుంది కాబట్టి ఈయన చేయలేని పరిస్థితిలో ఎలక్షన్ వచ్చింది, అయిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది. అధికారంలో తర్వాత ముద్రగడ పద్మనాభం చేసినటువంటి ఉద్యమం అది ఒక తీవ్ర స్థాయిలోకి వెళ్ళిన పూర్తి స్థాయిలో అణిచివేయాలనే ఉద్దేశం భాగంగా పోలీసులు పంపించి ఆయన విపరీతమైనటువంటి ఒత్తిడి వాళ్ళ కుటుంబంలో స్వయంగా భార్యను తెచ్చినటువంటి ఘటనలు అనేక సందర్భాల్లో నేను ముద్రగడ గారే చెప్పినారు కాబట్టి ఆయనకు మహిళ విపరీతమైనటువంటి అభిమానంతో పాటు ఆయన మహిళలను అసలు రాజకీయాలకు పంపించాలనే ఆలోచన కూడా లేనటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తులు వాళ్ళు స్వయంగా ఆయన భార్యనే ఆయన దానిపైన విపరీతమైనటువంటి బాధ. అంటే ఇక్కడ నేను రాజకీయంగా మాట్లాడాలనో ఉద్దేశంలో నేను లేను కాబట్టి దీనికి సంబంధించినటువంటి అడిగినప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి కనీసం అక్కడ తల ఎత్తి కూడా చూసిన సందర్భాలు లేవు. చిరంజీవి గారన్నా మాట్లాడినారు, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి అతను మాట్లాడిన సందర్భం. ఆ తర్వాత తుని ఘటన జరిగిన ఘటనలో కాపుల యువకులను అనేక మందిని వాటిల్లో కేసుల్లో పెడితే ఆ కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ ఇరికించినప్పుడు రకరకాల ఉద్యోగాలు చేసే వాళ్ళు కానీ చదివే వాళ్ళు కానీ అనేక పిల్లలు పాడైపోతాయనే భాగంగా మళ్ళీ ఈయన వచ్చేసి జాతో సంప్రదించి కూడా తొలగించిన సందర్భం ఉంది. అలాంటి ఉద్యమం చేసినటువంటి నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు చాలా నిజాయితీ పరుడు, చాలా నిక్కచ్చిగా ఉన్నటువంటి వ్యక్తి, ముక్కసూటి మంచి. ఎప్పుడు కూడా అంటే మనం రాష్ట్రంలో అందరూ ప్రతి నాయకు దగ్గర అన్నం పెట్టిస్తున్నారు, వాళ్ళు అన్నాలు భోజనాలు పెట్టిస్తారు, ఇది అది ప్రతి జిల్లాలో ఏదో ఒక లీడర్కి ఎవరో ఒకరు చెప్పుకుంటారు. కానీ ముద్రగడ పద్మనాభం గారి చరిత్ర ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అన్ని చేసిన కోట్ల భూములు వ్యక్తి. అన్నదానం అంటే ఎవడో పనిచేసి ఎవటే కార్యక్రమం కాదు, ఈయన దగ్గరుండి వడ్డించేటువంటి క్యారెక్టర్ ఉన్న ఒక గొప్ప మనిషి. అలాంటి గొప్ప మనిషి కాబట్టి అలాంటి గొప్ప మనిషి ఉద్యమం రకాలుగా వాళ్ళ ఉద్యమాలు చేసినప్పుడు ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఆ ఇబ్బందులు పడ్డటువంటి కుటుంబాల కోసం ఆయన త్యాగాలు చేసినాడు కాబట్టి అనేక రకాలుగా అవమానాలకు గురైనాడు కాబట్టి ఆ అవమానం గురైనటువంటి ప్లేస్ లోనే కూతురు పోయి అక్కడే చేరుకున్నది కాబట్టి ఆ బాధతోనే ఆయన చనిపోక మునిపే, ఇది నేనేం విమర్శించే పాయింట్ కాదు, విమర్శించాలనే ఉద్దేశము కాదు, ఆయన స్వయంగా నా కూతురు నా అంత్యక్రియలు కానీ నా చూడటానికి కానీ రావద్దు అనేది ఒకటి, రెండోది నా శవాన్ని పక్కనే తోటలోనే అక్కడే పూడ్చమనేది ఒకటి, మూడోది పెద్ద కర్మ చిన్న కర్మలు అలాంటివి ఏవి చేయొద్దనేది, నా భార్యను విధవలుగా చూడకూడదు అట్లా చేయొద్దని ఆయన నోటితో చెప్పినారనే ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఆయన అభిమానులే వీళ్ళు. ఎందుకంటే విజయ్ కిరణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడకపోతే బాగుండదు కదా అనే ఉద్దేశంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడికి పోయి టక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేస్తుంది, ఎప్పుడు చేరి ఎప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలన్నీ తెలుసుకునేది. ఆ తెలుసుకొని వాళ్ళెప్పుడు ఇక్కడ ఆపోజిట్ చేయమని చెప్తారు. లోకల్ గా దగ్గరగా ఉన్నటువంటి ఆయన అభిమానులు ఆ విషయం తెలుసు కాబట్టి ఆ విషయం ఆ కుటుంబ సభ్యులు డిస్కషన్ చేసినారు కాబట్టి డిస్కషన్ చేసినప్పుడు ఎంత మోహన్ రెడ్డి గారు ఎంత రాజకీయ విభేదాలున్నా ఒకనొక టైంలో ఎంత బాగా విభేదాలున్నా చనిపోయిన తర్వాత తండ్రి కాకమోనడు కూతురు కాకమోనదు ఆ బంధాన్ని ఆపే శక్తి ఎవరికైనా ఉందంటారా? అసలు ఎవరికైనా ఉందంటారా? ఉందంటారా కాదు, ఎవ్వరు చేయకూడదు, ఎవ్వరు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఆ పరిస్థితి రావడం నువ్వో నేనో ఇంకోరో చేసింది కాదు, స్వయంగా ఆయన నేను ఇన్ని పోరాటాలు చేసి ఇన్ని ఉద్యమాలు చేసినప్పుడు నా భార్య పైన ఈ విధమైనటువంటి దాడి చేసినటువంటి ప్రభుత్వానికి మీరు ఈ విధంగా సపోర్ట్ ఉన్నారు, మీలాంటి వాళ్ళు నా కూతురు అనే
దాంతో పాటు ఇంకోటి మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఏం తప్పు చేసింది సార్ క్రాంతి గారు? క్రాంతి గారు ఏం తప్పు చేశారంటే మీరేం చెప్తారు అసలు? 24లో ఆవిడేం తప్పు చేసిందంటే తండ్రిని చూడకూడనంత తప్పు ఏం చేసింది ఆవిడ? తల్లిని స్వయంగా ఆ భాష వద్దు, ఎందుకంటే ఆ భాష ఏమని పోలీసమైనటువంటి భాషతో నా భార్యను తిట్టినారు అని తిట్టినటువంటి వ్యక్తులు ప్రభుత్వంలో నువ్వు అక్కడ చేరుకొని నన్ను తిట్టిస్తావా, నన్ను తిడతావా, నన్ను నువ్వు తిట్టేటప్పుడు నువ్వు నా కూతురు కాదు అని ఆయన మనసులో మానసికంగా ఫిక్స్ అయినారు. అది మీరు చెప్పిన మాటలు కాదు ఇవి. ఆయన ఫిక్స్ అయినారని అక్కడ చెప్పిన తర్వాత ఇక్కడ రావద్దు, ఆయన చూడొద్దు నా అంటే మొత్తం అన్నిటినీ కలిపి ఏదైనా అంత్యక్రియల పలానా చోట జరగాల, నా భార్యను మొన్న విధవరాలుగా చూడొద్దు, నాకు సంబంధించినటువంటి భూమిలోనే పెద్ద కర్మలు చిన్న కర్మలు చేయొద్దు, నేను ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లోనే నేను తిరుగుతుంటా, నేను ఎక్కడికి పోను, నేను మీ అందరిలో ఉంటాను, కాపు ఉద్యమ నాయకుడుగా నేను రాజకీయ నాయకుడు పక్కన పెడితే కాపు ఉద్యమం నిరంతరం నేను కాపుల కోసం చేస్తూనే ఉంటాను. అలా అని మళ్ళా అందరిలాగా కులాల భేదాలు చూపించినటువంటి వ్యక్తి కూడా కదా. ఆయన దగ్గరికి అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆయన దగ్గరికి పోతారు, అలసి తిరిగినారు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వ లాంఛనాలతో చేస్తామని గౌరవప్రదంగా ప్రభుత్వం చెప్తే కుటుంబ సభ్యులు వద్దంటానికి కారణం అంటే ఎవరన్నా అంటారా వద్దని? దీనిలో రాజకీయ కోణం ఏమైనా ఉందంటారా? ఇప్పుడు ఒక్కరు దాంట్లో ప్రభుత్వం వచ్చి మేము ప్రభుత్వ లాంఛనతామన్నప్పుడు పక్క పార్టీ ఎవడన్నా ఈ చేయొద్దు అంటే వెధవలు అవుతారు. మీకు అది తెలిసినో లేదా? ఆ మాట అనుకునే వాళ్ళు ఇప్పుడు వెధవలుగా అనుకోవాల్సి వస్తుంది. వైసీపీ మీద టార్గెట్ పెట్టి మాట్లాడితే దాంట్లో మాట్లాడిన వాళ్ళు వెధవలు అవుతారు తప్ప వైసీపీ పార్టీ ఆ పరిస్థితి తీసుకురావాలనే ఆలోచన ఎటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే మా పార్టీకి సంబంధించిన వ్యక్తి, మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, మా పార్టీలో ఉండి చనిపోయినటువంటి వ్యక్తికి వాళ్ళు ప్రభుత్వ లాంఛనాలతో చేస్తే మేము వద్దని ఎందుకు చెప్తాం? ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మాకు ఏమవసరం ఉంటుంది? వాళ్ళు ఉన్నటువంటి ఘనకార్యము, గౌరవము, గతంలో అధికారంలో ఉన్నప్పుడు మీ గౌరవాలు, మీరు చేసినటువంటి ఘనకార్యాలు విజయ్ కిరణ్ గారు ఏదో అడుగుతారండి, మీ పంచాయతీ మా గుర్తు అని వాళ్ళ కుటుంబం నిర్ణయించుకున్న దాన్ని తీసుకొచ్చి వైసీపీకి అంటగట్టడం కూడా చాలా దారుణం, దౌర్భాగ్యం. ఇది విజయ్ కిరణ్ గారు ఏదో అడుగుతున్నారు, చూడండి, మిమ్మల్ని అడగండి. మోహన్ రెడ్డి గారు, పద్మనాభం గారు ఉద్యమం దేనికోసం చేశారు? ఆ ఏ టార్గెట్ కోసమైతే, ఏ ఆకాంక్షల కోసమైతే పద్మనాభం గారు ఉద్యమం చేశారో దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటి? ఓకే, రైట్. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇవ్వటం అవకాశం లేని సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈబీసీ దాంట్లో 5% కాపులకు రిజర్వేషన్ ఇస్తే దాన్ని మీరు ఏం చేశారు? పద్మనాభం గారు పెట్టినటువంటి ఉద్యమాన్ని మీరు గౌరవిస్తున్నారా, గౌరవించట్లేదా? రైట్, దాని సమాధానం చెప్తారు. చెప్పండి మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు కాపు ఉద్యమం చేయాలనుకుంటే కాపు ఉద్యమం చేసింది, కాపులకు బీసీ రిజర్వేషన్ కావాలనే ఉద్దేశంలో భాగంగా పద్మనాభ గారు చేసినారు. పద్మనాభ గారు చేసినప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉండబ్బా అని చెప్తారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. నేను క్లోజ్ చేస్తే కదా నువ్వు కౌంటర్ వేయాల్సింది. క్లోజ్ చేయలేదు, ఇలాంటి ఏంటున్నా. ఆయన చెప్పిన తర్వాత ఆయన చేతిలో నారా చంద్రబాబు నాయుడు గారు అనే పెద్ద మనిషి 17 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, అనేక సందర్భాల మీటింగుల్లో బీసీలో కాపులని చెప్పినటువంటి పెద్ద మనిషి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను శాసించినటువంటి పెద్ద మనిషి, ప్రధానమంత్రులు చేసినటువంటి పెద్ద మనిషి, రాష్ట్రపతులు చేసినటువంటి పెద్ద మనిషి. ఆయన చేయలేనప్పుడు ఇది సాధ్యం కాదని ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో నేను కూడా జగ్గంపేట బహిరంగ సభలో బ్రిడ్జి దగ్గర బహిరంగ సభ జరిగింది. ఆ బ్రిడ్జి దగ్గర బహిరంగ సభలో కాపు ఉద్యమాన్ని చేస్తున్నారు, కాపులు ఉద్యమం చేయడం వాళ్ళకు న్యాయమైన పద్ధతి అయినా కూడా ఇది నా చేతుల్లో లేదు, నేను చేసామని నేను చేయలేను, నా వల్ల కాదు, అది కేంద్రం చేతిలో ఉందని ఓపెన్ గా ప్రతిపక్ష నాయకుడుగా పబ్లిక్ మీటింగ్ లో కిల్లంపూడి పక్కలోనే మాట్లాడినటువంటి సందర్భం ఉంటే అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కొందరు కాపు యువకులు కూడా తిరుగుబాటు చేస్తారని భారీ బందోబస్తు పెట్టి పాదయాత్ర నడిపించినప్పుడు నేను పక్కలో ఉన్నా. కానీ అక్కడ ఎలాంటి విభేదాలు జగన్మోహన్ రెడ్డి గారి పద్మనాభం గారి యొక్క ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉండేటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి గారు పద్మనాభం గారి యొక్క
పద్మనాభం గారి యొక్క ఉద్యమాన్ని గౌరవించట్లేదని ఒక్క నిమిషం. మీరు ఒప్పుకుంటున్నారు. ఒక్క నిమిషం. ఈ ప్రాంతంలో కూడా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసినారన్నవి కూడా మనం కావాల్సిన అవసరం ఉంది. ఆయన అబద్ధం చెప్పేవాడు కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచినారు కాబట్టి కాదు. 2019లో మోహన్ రెడ్డి గారు, మెజారిటీతో ముఖ్యమంత్రిగా గెలిచినాడు కాబట్టి మనం ఆడ తప్పులు పట్టడం లేదు. మనం మోహన్ రెడ్డి తప్పులు గారు, చేసినాం కాబట్టి తప్పులు చేసినటువంటి వ్యక్తులు ఒక్క మాట అసలు మనం సమర్థించుకోవాలి. క్రాంతి గారిని ఆపాల్సిన అవసరం ఏంటి? క్రాంతి గారు చేసిన తప్పు ఏంటంటే మీరు ఏం చెప్తారు అసలు? అవునబ్బా, క్రాంతి గారి గురించే కదా ఇంతవరకు. క్రాంతి గారు స్వయంగా వాళ్ళ తల్లిని ఆమె ఉన్నప్పుడు ఆమె అప్పుడు పార్టీ ఎన్ని జరిగినా మనిషి అయిపోయినప్పుడు ఏంటండి మీరు మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్? ఇంట్లోకి పోయి వాళ్ళు లోపల కూర్చొని నిరసన తెలుపుతున్న ప్లేట్లు తీసుకొని ఖండించాలా, ఖండించాలా మోహన్ రెడ్డి గారు? మీ కార్యకర్తలు తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఖండించాలా, దాన్ని వెనకేసి రాకూడదు. అనేది కూడా నా నోటితో చెప్పించేట్లా, ఆ నోటితో చెప్పడం నాకు ఇష్టం లేదు. చనిపోయిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబం కలిసి ఉండాలని ఆకాంక్షించారు కదా. చివరికి పార్టీలో కూడా చేర్చుకోలేదండి. పార్టీలో పార్టీలో కూడా చేర్చుకోలేదు. పెద్ద ఆయన